ఈ సినిమాలో ముఖ్యంగా ఎందుకు రిలీజ్ చేసి ప్యూర్ పొలిటికల్ మూవీ అని ఎందుకు చెప్తున్నానంటే, పొలిటికల్ కోసమే వేస్తున్నాం. దాంట్లో నో డౌట్. దాంట్లో నేను ఇంకొకటి మాయా మార్గాలు చెప్పదలుచుకోలేదు. 8వ తారీఖు నాడు వాళ్ళు మనకు ఏమీ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని తిట్టడం, ప్రతిపక్షాన్ని తిట్టడానికి ఒక యాత్ర టూ ఎలా తెస్తున్నారో, ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవని, కష్టాన్ని, ఆయన ఆలోచనల్ని 13 సంవత్సరాలు 12 సంవత్సరాల ముందే ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూపించారు. ఆయన పొలిటికల్గా వస్తే ఎలాగుంటుంది, ఆయన పొలిటికల్ లీడర్ అయితే ఎలాగుంటుంది, జనాల్ని ఎలా ఆకర్షిస్తారు, ఆయన ఏ కార్యక్రమాలు చేయబోతారు, ఏ కార్యక్రమాలు మాట్లాడబోతారు, ఎలా జనాలంటే ఆయన్ని జనాలు ఆకర్షిస్తారు అంటే ఆ విధంగా ఈ సినిమాని ఆయన డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్లో ఆ డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి. అది ఏ పార్టీకి తగులుతుంది అనేది మన అందరికీ అర్థమవుతుంది కాబట్టి మనం అక్కడ డైలాగ్ వర్షన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఇప్పుడు అధికార పార్టీకి తగులుతుందా లేదా అనేది నేను చెప్పను, కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు చూసుకుంటే ఎవరు రాసుకున్నది రాసుకోవచ్చు. కానీ ఆ డైలాగ్ వర్షన్ దేనికి తగులుతుందో ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముందు ఉద్దేశంతో, ముందు ఆలోచనతో తీశారా, ముందు ఆలోచనతో ఈ స్క్రిప్ట్ పూరి జగన్నాథ్ గారు చేశారా తెలియదు, కానీ ఈజ్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఇంకా జనసేన పార్టీకి పెట్టకుండానే ఈ సినిమా వచ్చింది. కాబట్టి ఈ సినిమా బ్రహ్మాండంగా డైలాగ్ వర్షన్స్తో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కొన్ని అనువైన కారణాల వల్ల అప్పుడు కొన్ని సెంటర్లో కొన్ని సినిమాని ఆపడం జరిగింది, కొన్ని ఆగడం కూడా జరిగింది. కనుక ప్రతి ఒక్కరు, ప్రతి ప్రేక్షకులు కూడా, ప్రజలందరూ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ చూసి ఆదరిస్తారని నా మనవి. రెండోది, ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ కోసం చెప్పాను, అలాగే చెప్పాను నేను నైజాం మాత్రమే చేస్తున్నాను. ఇది ఎందుకంటే విశాఖపట్నం గాయత్రీదేవి ఫిలిమ్స్ వాళ్ళు చేస్తున్నారు, ఈస్టు వెస్టు కృష్ణ మన బాబీ గారు అని చెప్పేసి చిరంజీవి ఫ్యాన్స్ ఆయన చేస్తున్నారు, గుంటూరు వచ్చి సురేష్ గారు చేస్తున్నారు, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, డిఫరెంట్ అందరూ కూడా పార్టీకి సేబులర్స్లు, పార్టీ కష్టపడిన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాని తీసుకురావడంతో డబ్బు కోసం అయితే కాదు, ఈ సినిమాని మనం అందుకు జనాల్లోకి రావాలి, ఆయన ఆలోచనలు తెలియాలి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు తెలియాలి గట్టిగా, ఆయన ముందు ఏమనుకున్నారు దానికోసం ఈ సినిమా తీసుకురావడం జరుగుతుంది. పొలిటికల్ మూవీ. వాళ్ళు ఇప్పుడు యాత్ర 2 తీసుకొచ్చారంటే, యాత్ర 2 అనేది వాళ్ళు తీసుకొచ్చిన సినిమా. ఇది పార్టీ వాళ్ళ సినిమా కాదు, ఆటోమేటిక్గా సినిమా తీసి రిలీజ్ అయ్యి రీ రిలీజ్ సినిమా ఇది. కనుక చూడవలసిందిగా కోరుచున్నాను.